in Radhesham and Radhakrishna. ఏంటిది? You wanted like మీ పేరు Oh, Just is coincidence. it? Okay. Nothing more. Yeah. Okay. I thought like ఏదైనా కొంచెం ఆర్తో కానీ రాధాతో కానీ మీకు ఏమన్నా స్పెషల్ లేదండి. మీరు కూడా జాతకాల్లో బిలీవ్ లేదు లేదు లేదు. అలాంటిది ఏం లేదా? It's సో just- వెల్కమ్ టు టాలీవుడ్. Thank you. I have seen a lot of మీ వర్క్ చూడడం జరిగింది in Bollywood. So Manikarnika 2.0, you've done a great job. Now you are associate with RRR. Congratulations for that, and especially congratulations for Radhesham. Thank you very much. So have you been here before in Hyderabad? Yes, yeah. Okay. We shot Manikarnika at RFC as well. Oh, RFC. And obviously Radhesham, and now I'm doing Project K at the moment at RFC as well. So I know RFC very well. అది హైదరాబాద్కి కొంచెం దూరంగా ఉన్న మన దగ్గర ఉంది కాబట్టి డెఫినెట్గా హైదరాబాద్లో మీరు ఉన్నట్టే. అండ్ హౌ ఈస్ హైదరాబాద్ సార్? ఎలా ఉంది? I like Hyderabad. I like it more than, I mean, Mumbai is a little too busy and too sort of hectic, and Chennai at the same time. You know, I think I prefer Hyderabad at the moment out of all the cities that I've been in India. So. ఓ సిటీ ఎక్కడ ఉంది కాబట్టి మేబీ ఆర్ఎఫ్సి దగ్గర ఆయన జనాలు లేరు అనుకుంటున్నారు. ఒకసారి సిటీ సెంటర్లో ఉంటే దెన్ యూ లైక్ అప్పుడు తెలుస్తుంది ఎంత బిజియెస్ట్ ఇదో. సార్ ఆయనతో మనం మాట్లాడదాం. అండ్ బిఫోర్ దట్ లైక్ ఒక పెద్ద ఫిలిం అంటే జిల్తో మీరు మా అందరికీ తెలుసారు. బట్ దాని తర్వాత లైక్ నవేడేస్ లైక్ ఇందాక నేను చెప్పినట్టు ఈక్వేషన్స్ మారిపోయాయి. సినిమా అనేది ఒక భాషకు మాత్రమే పరిమితంగా లేదు. ఫిలిం అనేది లైక్ పాన్ ఇండియా ఫిలిం అయిపోయింది. నవేడేస్ లైక్ వరల్డ్ వైడ్ కూడా చూస్తున్నారు, అక్కడ కూడా చూడడం జరుగుతుంది. అండ్ ఈ సినిమా యాక్సెప్ట్ చేసినప్పుడు, ఇంత బిగ్ ఫిలిం వచ్చినప్పుడు అండ్ ఇంతమంది టెక్నీషియన్స్ ఈ ఫిలింలో జాయిన్ అయినప్పుడు మీరు ఏమైనా నర్వస్ ఫీల్ అయ్యారా వెన్ యూ స్టార్ట్ లైక్ ఫస్ట్ డే ఫస్ట్ షాట్? I'm actually never nervous about anything అండి. నాకు Okay. ఏదైనా నచ్చితే బాగా ఎక్సైట్ అవుతాను నేను. ఓకే. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ వెన్ ప్రభాస్ గారు ఓకే ద స్క్రిప్ట్ అండ్ యూవి క్రియేషన్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ Right. టైంలో వీ నీడెడ్ ద బెస్ట్ ఆఫ్ ద పీపుల్ టు సరౌండ్ ద ఫిలిం విత్. అండ్ క్లైమాక్స్ అనేది ఏదైతే ఉందో అది కంప్లీట్లీ ఎవ్రీథింగ్ జస్ట్ అవుట్ ఆఫ్ ఇమాజినేషన్ వచ్చింది అది. సో ఓకే. బిగినింగ్ అంతా కూడా ఒక చిన్న స్టోరీగా ఫామ్ చేసుకొని మాకు మేమే వీడియోస్ రికార్డ్ చేసుకొని అది చేసుకొని అంటే అందరికి అర్థం కావడానికి ఏమనుకుంటున్నాం అనేది. ఓకే. సో అది చేస్తున్న టైంలోని అంటే టు షో దెమ్ లైక్ ఎలా చేయాలి ఏంటి అని. అంటే రెఫరెన్స్ లేకుండా ఒకటి చేస్తున్నాము. ఓకే. సో వాట్ ఐఎమ్ థింకింగ్ అనేది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కొన్ని వీడియోస్ అవి చేసుకొని దాని తర్వాత వి సెంట్ ఆల్ దోస్ వీడియోస్ టు హిమ్ అండ్ వి అప్రోచ్డ్ అబౌట్ ద ఫిలిం ఓకే. అండ్ హీ రియలీ గాట్ ఎక్సైటెడ్ అబౌట్ ద స్టోరీ లైన్. ఓ ఫస్ట్ థింగ్ హీరో బీయింగ్ అ పామిస్ట్ అండ్ ద కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ హీస్ గోయింగ్ త్రూ అనేది. And yeah, the first word I still remember what he said was, this would be a really good job and a challenging job. ఇప్పుడు మీరు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నారు. ఐ థింక్ ఇప్పటి వరకు లేని సీక్వెన్స్, ఇప్పటి వరకు చూడని సీక్వెన్స్ ఇందులో Yes. క్లైమాక్స్లో చూడబోతున్నామా? Yes, yes, yes. అంటే Definitely. కంప్లీట్లీ అది ఇమాజినేషన్ వరల్డ్కి సంబంధించింది ఏమన్నానా? Imagination world కాదండి. అంటే like why I use the word imagination is because I can't reveal much of the things which are happening in the climax. Like మీరు అదే లైక్ ఎస్టర్డే ఐ వాస్ టాకింగ్ అబౌట్ సునామీ అండ్ ఎవ్రీథింగ్. సో ఒక షిప్ అవ్వచ్చు, సునామీలో అవ్వచ్చు, ఇవన్నీ Okay. జరుగుతూ ఉండేటప్పుడు వన్ పర్సన్ ట్రయింగ్ టు చేంజ్ సంథింగ్ విచ్ ఈస్ బియాండ్ హిజ్ పవర్. ఓకే. సో దాన్ని ఆ ఫైట్ ఎట్లా చూపించాలి. రెండోది ఏంటంటే వీ డోంట్ హ్యావ్ అ ఫిజికల్ విలన్ ఇన్ ద ఫిలిం. సో ఫర్ హీరో టు గో అండ్ ఫైట్ ద విలన్ ఏంటంటే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఏం వస్తుందో తెలియదు, నేచర్ నుంచి వస్తున్నాయి అవన్నీ కూడా. ఓకే. సో దాంతో చెయ్యాలి, దాంతో ఫైట్ చేయాలి అని అంటే సో ఆ ఎలిమెంట్స్ చిన్న చిన్న ఎలిమెంట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. లైక్ ఆ డ్రామాని సస్టైన్ చేసుకుంటూ తీసుకెళ్ళడం అనేది. ఓకే. అండ్ వన్స్ హీ వాజ్ ఆన్ బోర్డ్ లైక్ ఆల్ హిస్ సజెషన్స్ వర్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. అండ్ ఇట్స్ వాట్ ఇట్ ఈస్ టుడే బికాస్ ఆఫ్ ఆల్ హిస్ హార్డ్ వర్క్ అండ్ హిస్. సో కంప్లీట్ ఆ క్రెడిట్ గోస్ టు నిక్ అంటారు. Yes, 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 yes. I would like to thank him in front of the camera for what he did and how he supported me and everything. సో ఆఫ్టర్ వాచింగ్ మేము కూడా థ్యాంక్స్ చెప్తాము. మేము 11th చూడాలనుకుంటున్నాం థియేటర్లో బిగ్ స్క్రీన్ మీద ఫైట్ సీక్వెన్సెస్ అన్నీ కూడా. సో నేను అనుకున్నాను యాక్షన్ డైరెక్టర్ వస్తున్నారు కదా, చాలా కట్స్ ఉంటాయి, చాలా ఇంజరీస్ అయి ఉంటాయి. బట్ హీస్ లైక్ లుకింగ్ యునో I hide my injuries well. ఓకే. సో ఫర్ యూ లైక్ వాట్ ఎక్సైటెడ్ టు యాక్సెప్ట్ దిస్ ఫిలిం? అసలు ఏ పాయింట్, విచ్ పాయింట్? Well, it was actually the story at the beginning when Radha explained it to me, and you know, the sort of the palmist trying to overcome his own fate. I mean, I started out as an actor. I trained as an actor in London before I became an action person.
And I've always been drawn to character-driven stories. And so for me, I mean, yes, it's interesting to do an action sequence, but I've always thought that the action should help to tell the story. True. Rather than just do an action sequence. This is a great fight, but it doesn't really tell the audience more about the characters or the story. When Radha explained it to me, it seemed like I just really liked the story of the palmist, sort of knowing what his own fate should be, but trying to overcome that fate and knowing other people's fates and sort of, having the power of sort of forethought and whether he should use it or not use it in order to change what fate was. So I love that concept. Do you believe all those things? Like, I mean, I think there are things out there that we don't understand, but I mean, I'm a very sort of pragmatic, logical person, and so from the point of view of someone reading my palm, probably not, but I love the idea of it. Yeah. సో ఇప్పుడు నాకు తెలిసి మీ అందరి చేతులు కూడా ప్రభాస్ గారికి చూపించారండి ఎలా ఉండబోతుంది జాతకం అని. ఆ క్యారెక్టర్ ఏమైనా కొంచెం బాగా పూర్తి స్థాయిలో మారి విక్రమ్ లాగా సో ఏమైనా చదవడం మొదలు పెట్టారా ఆయన? లేదండి, పామిస్ట్ మీద ఆయన ఏం చేయలేదు. బట్ ఐ డిడ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఇట్. లైక్ అంటే ఒక స్టేజ్ వచ్చినప్పటికి ఐ బికేమ్ సో అబ్సెస్డ్ విత్ పామిస్ట్రీ. అంటే ఎవరితో మాట్లాడేటప్పుడు ఆబ్వియస్గా నా థాట్ అంతా లైక్ చెయ్యి మీదకి పాము మీదకి ఏంటి మీరు ఇప్పుడు చదువుతారా ఏమిటి? లేదు లేదండి, నా జాతకం ఏమన్నా తెలిసిపోతుందా ఇలా చూపిస్తే? లేదు లేదు. దాని తర్వాత లైక్ ఐ స్టాప్ డూయింగ్ ఇట్. లైక్ ఫర్ యూ లైక్ అంటే ఈ ప్రాసెస్లో ఈ తెలుసుకునే ప్రాసెస్లో అంటే మిమ్మల్ని ఎక్సైట్ చేసిన పాయింట్ ఏంటి? ఫస్ట్ థింగ్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. Okay. లైక్ ద సెంట్రల్ ఐడియా ఒక లవ్ స్టోరీ తీసుకునేటప్పుడు లవ్ స్టోరీలో మామూలుగా రకరకాల కాన్ఫ్లిక్ట్స్ చూస్తాం. కరెక్ట్. అమ్మాయిని ఇంకొక అబ్బాయి ప్రేమించుంటాడు, వాడు అదే విలన్ మెయిన్ అవుతాడు. కాన్ఫ్లిక్ట్ ఉంటుంది బేసిక్గా. లేకపోతే ఈ అమ్మాయి హీరోని కాకుండా ఇంకొక అబ్బాయిని ప్రేమిస్తుంది, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకోరు, క్యాస్ట్, అవేమీ కాకుండా ఒక యూనిక్ పాయింట్ అవుట్ వచ్చింది. సో దీని మధ్యలో దట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ, లైక్ Okay. ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ ఐ వాంటెడ్ టు దానిలో ఏంటంటే లైక్ హౌ విల్ పవర్ ప్లేస్ అ రోల్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుని వెళ్ళి లైక్ సంబడి హూ లైక్ మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ ఫర్ మీ ఇస్ లైక్ మన మధ్యన ఒక మనిషి ఉన్నాడు, తన ఫ్యూచరు ప్రెజెంట్ అన్నీ కూడా తెలిసిపోతాయి మనం చేయి చూడగానే అనేటప్పుడు హౌ వి ఫీల్, దట్ ఈస్ మోర్ ఎక్సైటింగ్. సో ఆ క్యారెక్టరైజేషన్ లైక్ ఈస్ సంథింగ్ విచ్ హుక్డ్ మీ అలాట్. కానీ